గుమ్మడికాయ హల్వా ఎలా చేసుకోవాలి ఈరోజు చూసేద్దాం. వచ్చేసేయండి. గుమ్మడికాయ చాలా ఆరోగ్యానికి మంచిది కదండి. చాలా వెరైటీస్ చేసేసుకోవచ్చు. అందులో ఉన్నటువంటి గింజలు కూడా చాలా మనకు హెల్తీగా తినడానికి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ప్రాసెస్ చూసేద్దాం. వచ్చేయండి. పొట్టు తీసేసి ఇలా నీట్గా తురిమి పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టేసుకొని అందులోకి ఘీ వేసేసుకోవాలి. ఘీ అనేది నెయ్యి అనేది నేనైతే మీడియంగా తీసుకుంటానండి. ఎక్కువ తీసుకొని, ఎందుకంటే అందులో మన కొలెస్ట్రాల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరి ఎక్కువగా తింటే హెల్త్కి మంచిది కాదు కాబట్టి మీడియంగా తీసుకుంటున్నాను. కొద్దిగా నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని వేయించి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. కాకపోతే ఇక్కడ జాగ్రత్తగా మరి మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని తీసి పెట్టుకోవాలి. అన్నీ ఒకేసారి వేయించుకోవచ్చు కదా అనుకోవచ్చు మీరు. అన్నీ ఒకేసారి వేయడం వల్ల ఏమవుతుంది అంటే కనుక అవి బాగా త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. తర్వాత అదే పెనంలోనే అదే నెయ్యిలో కావాలంటే ఇంకొంచెం వేసుకొని నేను ఏం చేస్తున్నానంటే గుమ్మడికాయ తురుము పెట్టేసుకున్నాం కదా, దాని మొత్తాన్ని కూడా అందులో వేసేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు ఎంత కలర్ఫుల్గా ఉంది, చూడడానికి తినాలనిపిస్తుంది కదా. ఈ గుమ్మడికాయని దాదాపు 1 నుంచి 2 నిమిషాల వరకు ఏం చేయాలంటే అదే నెయ్యిలో మనం వేయించుకోవాలి, ఇంకేం వేయకూడదండి. ఆ తర్వాత ఇక్కడ నేను దానికోసం ఏం తీసుకుంటున్నానంటే బెల్లం తీసుకుంటున్నాను. బెల్లం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఇప్పుడున్నటువంటి పరుగుల జీవితంలో ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం కదా మనకు. కాబట్టి దాని క్వాంటిటీకి సరిపడా బెల్లం తీసుకుంటున్నాను. ఆ బెల్లాన్ని కూడా అందులోకి వేసేసుకున్నాను అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత బాగా మనం పాలు కానీ వాటర్ కానీ ఏం అవసరం లేదండి. మనం వేసినటువంటి బెల్లంలో కరిగిన తర్వాత ఇలాగ వస్తుంది కదా జ్యూసీ లాగా, అదే సరిపోతుందన్నమాట. అందులోనే కుక్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ మొత్తం జరగడానికి ఒక 10 మినిట్స్ అయినా పడుతుందండి ఈజీగా. ఎందుకంటే గుమ్మడికాయ లేతగా ఉంటే కనుక త్వరగా అయిపోతుంది. కొంచెం ముదిరింది అంటే కనుక అది బాగా మగ్గడానికి కొంచెం టైం తీసుకుంటుంది. కాబట్టి ఆ మిక్స్ అయినటువంటి ఆ బెల్లం ఏదైతే ఉందో అందులో మొత్తాన్ని కూడా వాటర్ లాగా వచ్చింది కదా జ్యూసీ, అదంతా కూడా మనకు బాగా పట్టుకోవాలన్నమాట. అప్పటి వరకు మెల్లమెల్లగా మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత బాగా ఉడుకుతుంది కదా, ఎంత కలర్ఫుల్గా చేంజ్ కూడా అయిపోయింది. ఇంకా ఫైనల్కి వచ్చేసరికి ఈ విధంగా బాగా దగ్గర పడిపోతుంది అనమాట. ఈ టైంలో కొద్దిగా జాగ్రత్తగా మాడిపోకుండా హై ఫ్లేమ్లో పెట్టకుండా చూసుకోవాలన్నమాట. మధ్యలో కలుపుతూనే ఉండాలి. అంతేనండి. ఎక్కువ ప్రాసెస్ అయితే ఏమీ కాదు. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి హెల్తీ రెసిపీ. సీజనల్ దొరికే ఫ్రూట్ లాగా ఇది కూడా చాలా ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఖచ్చితంగా చేసుకోండి. చూడండి రెడీ అయిపోయింది. ఇందులో ఫైనల్గా మనము వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని హెల్తీ రెసిపీ రెడీ అయిపోయింది. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.